మా ఛానల్ వెళ్ళండి. నేను దేవిక కల్లూర్. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల ఏంటంటే ఈ లైవ్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఓకే, అలాగే ఈ వీడియో వచ్చేసి ఏంటంటే నేను మొన్న పచ్చడి అనేది మామిడికాయ పచ్చడి అనేది నేను కలిపాను కదండి. అది ఈరోజు నేను మాకు మొన్న అంటే జాడి అనేది లేదండి. సో కొత్త జాడి కోసమని ఆ రోజు మేము అర్జెంట్ ఊరు వెళ్ళడం వల్ల నేను జాడీలో అనేది వేసుకోలేదు, ఇలాగే కలిపేసి పెట్టేశాను అనమాట. మూడో రోజు కలిపానండి. ఆ రోజు కూడా మేము ఊరు వెళ్ళి రావడం వల్ల మేము తేలేదు, ఈరోజు తెచ్చామన్నమాట. నేను తీసుకొచ్చాము జాడీ అనేది. సో ఇప్పుడు ఈ పచ్చడి అనేది కొంచెం సాల్ట్ అనేది పడుతుందండి. అలాగే కొన్ని ఎల్లిపాయలు అనేవి పడతాయి అన్నమాట. కొన్ని నేను ఎల్లిపాయలు అనేది వేస్తున్నాను. అలాగే కొంచెం అంతా సాల్ట్, కొంచెం అంత అయితే సరిపోతుందండి కరెక్ట్గా, జస్ట్ కొంచెమే. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఇలా వేసేసి అలాగే ఆయిల్ అనేది కూడా ఇంకా కొంచెం వేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆయిల్ అనేది ఇలా సరిపోతుంది ఇప్పుడు మనకి కరెక్ట్గా. మొత్తం కూడా మంచిగా సాల్ట్ కానీ ఇది కానీ మంచిగా కలిసేలాగా కలిపేసుకోవాలి. చూడండి, కలుపుతడం వల్ల ఇంత మంచిగా అనేది ముక్కలకు అనేది మొత్తం కూడా క్లియర్గా ఇంత పడుతుంది. ఇలా అనేది పట్టించేసేయాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఆయిల్ అనేది మంచిగా అనేది పడుతుంది. ఇంకా మంచిగా సాల్ట్ మనం కొంచెం వేసుకున్నాం కదా. సో ఇలా వేసేస్తూ ఉంటే మంచిగా అనేది పడుతుందండి. ఇది సాల్ట్ మనం కలిపాం కాబట్టి ఇలా మొత్తం కూడా మంచిగా తిప్పుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే పచ్చడికి మంచిగా పడుతుంది. ఓకేనా. ఇప్పుడు దీంట్లో ఇంకా నేను తాలింపు అనేది ఏమి వేయట్లేదండి, పచ్చిది ఆయిల్ అనేది పోసాను. ఎందుకంటే దీంట్లో పచ్చిది మనం ఆయిల్ అనేది వేయడం వల్ల ఏంటంటే మనకి పచ్చి ఆయిల్ అనేది వేయడం వల్ల మనకి పచ్చడి అనేది నల్లబడదండి. అదే మనం తాలింపు అనేది వేసుకుంటే ఏంటంటే పచ్చడి అనేది తొందరగా నల్లబడుతుంది అన్నమాట. ఇదొకటి మీరు క్లియర్గా అనేది తెలుసుకోవాలి. చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్, పచ్చడి పెట్టే వాళ్ళకి. ఓకేనా. ఇలా చూసారు కదా ఫ్రెండ్స్, ఆయిల్ అనేది మంచి పర్ఫెక్ట్గా అనేది మనకి ఇప్పుడు సరిపోయింది. దీన్ని నేను దీంట్లోకి అనేది వేసేస్తాను, జాడీలోకి అనేది వేసేస్తాను. మనం అడుగునా కూడా కొంచెం అంత ఆయిల్ అనేది వేసేస్తున్నాను ఫ్రెండ్స్. నేను కొంచెం జస్ట్ ఒక 20 గ్రామ్స్ అలా వేసేసుకొని కొంచెం ఇలా చేసేసుకున్న తర్వాత మొత్తం కూడా ఇలా ఎత్తుకోవడమేనండి.
పెరుగు మళ్ళీ మీకు ఏమన్నా కొంచెం డౌట్ అనేది ఉన్నా కూడా ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇలా ఎత్తుకుంటూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా పచ్చడి అనేది ఇలా కంప్లీట్గా మనము దీంట్లో అనేది వేసేసుకోవాలి. ఇలా చూసారు కదా ఫ్రెండ్స్, ఇదంతా కూడా మంచిగా నీట్గా అనేది తూడ్ చేసుకోవాలి. మళ్ళీ అనేది వేసేసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో అనేది ఇంతేనండి. దీనికి ఏంటంటే మనం కొంచెం మూత అనేది పెట్టేసుకొని ఇదంతా క్లీన్గా నీట్గా అనేది కుక్ చేసుకొని మనము ఒక పొడి క్లాత్ తోటి అనేది తుడుచుకోవాలి. దాని తర్వాత మూత అనేది పెట్టేసి దానికి బయట క్లాత్ అనేది మంచిగా కట్టేసుకుంటే ఎన్ని రోజులైనా పచ్చడి అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? నీళ్ళ తడి అనేది కానీ అలాగే మనం మంచిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ పచ్చడి అనేది తీసి దాంట్లో పెట్టేసుకోవాలి. మంచిగా లేనప్పుడు అనేది అంటే లేడీస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్. అలాగే తల స్నానం అనేది చేయకుండా మనం పచ్చడి అనేది ముట్టుకుంటే ఖరాబ్ అయిపోతుంది అనమాట. పచ్చడి అనేది ముట్టుకోవద్దు. మంచిగా ఉన్నప్పుడు మాత్రమే పచ్చడి అనేది తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా ఈ వీడియో అనేది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వీడియో తీయట్లేదా? తీస్తున్నా. అడ్డం పెట్టమని నిలువ పెట్టినది.